అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. రెండేండ్ల కూటమి పాలనలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమంపై మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తాతపూడి కపిలేశ్వరం గ్రామాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎన్డీఏ కూటమి నాయకులతో ఎమ్మెల్యే వేగుళ్ల ఇంటింటికి వెళ్లి తమ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి సంక్షేమంపై ముద్రించిన కరపత్రాలు అందజేశారు. గత వైకాపా ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన సాగునీటి పారుదల కాలువలు, డ్రైనేజీలు నేడు కూటమి ప్రభుత్వంలో ఆధునీకరించామన్నారు. కనుకనే ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులను అధిగమించి కాలువ చివరి భూములకు సాగునీరు అందుతుందన్నారు. గోదావరి డెల్టా అభివృద్ధికి సీఎం చంద్రబాబు 3,000 కోట్లు మంజూరు చేశారని ఎమ్మెల్యే వేగుళ్ల తెలిపారు. రైతులతో సమావేశం నిర్వహించి కాలువలు, లాకులు, డ్రైనేజీల అభివృద్ధి పనులు ఎక్కడ అవసరమో తనకు తెలియజేయాలని కూటమి శ్రేణులను కోరారు. వేగుళ్ల వెంట బీజేపీ నాయకుడు కోన సత్యనారాయణ, తాతపూడి గ్రామ టీడీపీ అధ్యక్షుడు జక్కంశెట్టి సత్యనారాయణ, మేకా ప్రసాద్, మేకా శ్రీధర్, ఇళ్ల ప్రశాంత్, పాలదాసు నోకరాజు, గుత్తుల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ కొప్పిశెట్టి శ్రీనివాస్, మండల్ టీడీపీ అధ్యక్షుడు బి సత్యబాబు, బీజేపీ శ్రేణులు నామాల శ్రీనివాస్, మాజీ ఏఎంసీ చైర్మన్ పువ్వుల చిట్టిబాబు, నెక్కింటి రామ్జీ, కపిలేశ్వరం మండలం మాజీ సర్పంచ్ శాఖ శ్రీనివాస్, కె వాసు, నామాల బొజ్జయ్య, పి మురళీ కృష్ణ అధిక సంఖ్యలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. సమస్య ఏంటంటే ఇప్పుడు చేలు ఎండిపోతుందని చెప్పి మాకు ఒకేసారి నీరు పుల్లి వదిలేశారు కాలంలో. మనం మొదల్లో ఉన్నాం. ఆ కాలం ఏమో గొట్లు కొలిపోయి మా కూడా మునిగిపోతుంది, లేకపోతే నేనే ఊడిసాము మునిగిపోతుందని చెప్పి ఇలా అందరం. దాని మీద ఏమో కింద వాళ్ళు అసలు డిపార్ట్మెంట్ అయితే ఏ రకంగా ఒప్పుకోం, కింద ఏమండి నెరగొట్టేస్తున్నాయి అన్నారు. మన వాళ్ళు నష్టపడ్డారు. అలాగైనా కూలిపోతున్నా ఏదున్నా మీరు కూర్చుని మీటర్ మాట్లాడుకుని 19 గ్రామాలు 2 మండలం కూడా చెప్తాం అంటే యారేం చేశారు. కానీ ఆయన మాట అన్నాడు, ఆయన ఈ ఎల్నినో దెబ్బకే మనం చెక్కగ్రాపు నీరు సరిపోదనుకుంటే మనం ఇప్పుడే సగం పనులు చేసేద్దాం అన్నారు ఆయన సీఎం గారు. మరి అదే కరెక్ట్ కదా. అంటే మీరు ఏదన్నా మనం మళ్ళీ మీటింగ్లో కూర్చున్నప్పుడు అన్నీ రాసుకుని లిస్టులు మాకు ఇచ్చేస్తే డిపార్ట్మెంట్కి కావాలంటే డిపార్ట్మెంట్ పిలుచుకోండి, 2-3 గ్రామాలు కూర్చొని పిలుచుకొని బాగానే ఉంటుంది. ఏదైనా అవగాహన ఉన్నవాళ్ళు అంటే ఆతలకు నష్టం వచ్చేలా కాకుండా అందరికి ఉపయోగపడేలా చేస్తారనుకోండి. మీరు అన్నీ తీర్మానం చేసి ఇచ్చేస్తే వాళ్ళు పంపేద్దాం, ప్రభుత్వాలు తయారు చేసుకుంటాం, అవగాహన వస్తారు. అంటే నీటి సంఘం పెట్టుకోమని నేను చెప్పాను, నీటి సంఘం అడిగాను కదా. ఇప్పుడు ఈ కాలువర కూడా గోడోడు కట్టాలని బాగా రోడ్డు వరకు లాగేస్తుందండి. ఈ పెద్దగాల కానీ ఏది ఉంటే అది నాకు చెప్పినంత వల్ల ఉపయోగం లేదు. మీరు రాసుకుని నాకు ఇచ్చారు, నాకు కడతాను. సరే, ఆల్రెడీ రాసిచ్చాం సార్. అప్పుడు చిన్నప్పటి నుంచి 100 రాసాం. అప్పుడు ఎందుకు అప్పుడు అవసరం లేదు కదా. ఇప్పుడేమో మనకేమో ఇస్తున్నారు. చిన్నప్పటి నుంచి మీరు ఇచ్చారు, ఇవ్వలేదు అనట్లేదు. నాకు 20 ఏళ్ళ నుంచి ఇస్తాను ఉన్నారు, కానీ ఇప్పుడు కావాలి.